బా ఏమైనా రెసిపీనా తింటా ఉంటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది కానీ అబ్బా అస్సలు బోరే కొట్టదు. అలాంటి రెసిపీ నేను చేసే మటన్ గ్రేవీ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోవట్లే. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఒక 1/2 కిలో మటన్ అయితే తెచ్చుకున్నాను. చక్కగా మంచిగా లేతాయి అనమాట. ఇక్కడైతే కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మనం తెచ్చుకున్న 1/2 కిలో మటన్ అయితే యాడ్ చేసేసాను. దాంట్లో కొద్దిగంత సాల్ట్ వేసుకొని శుభ్రంగా ఒక 4 సార్లు కడగడం వల్ల చెత్త చెదరం ఉన్న నీస్ అనేది కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. మటన్ ఉడికిచ్చేటప్పుడు కావాల్సిన స్పైసెస్ అనేది యాడ్ చేసుకోండి. మిరియాలు అండ్ బిర్యానీ ఒక 3, కొద్దిగా లవంగాలు, 1 స్పూన్ కారం చూసుకొని వేసుకోండి. మళ్ళీ తర్వాత కర్రీలో కూడా వేస్తాం. కొద్దిగంత పసుపు అండ్ సాల్ట్ 1 స్పూన్ మీకు టేస్ట్ తగ్గట్టు, అండ్ హోల్ గరం మసాలా అండ్ మటన్ మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో ధనియాల పౌడర్ కొద్దిగా. మటన్ మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని 4 విజిల్ రానివ్వండి. ఆ విజిల్ వచ్చేలోపు ఇంకొక ప్రాసెస్ చెప్తాను. టమాటాలు మిక్సీ పట్టుకోండి, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చితే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఏదైనా యాడ్ చేసుకొని మీకు తగ్గట్టు. ఇక్కడైతే బాండీ పెట్టేసుకోండి. ముందైతే బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ ఆకు మీ దగ్గర ఏమైనా స్పైసెస్ ఉంటే అది యాడ్ చేసుకోండి. ఆయన కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనుకోండి. చక్కగా ఆనియన్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా కలిపేసుకుండా ఫ్రై చేయండి దగ్గరుండి. ఆనియన్ కాస్త మాడిందో మీ టేస్ట్ పోతుంది, అంటే మటన్ టేస్ట్ అంతే పోతుంది కంప్లీట్గా. ఎప్పుడైనా సరే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకే ఆనియన్స్ ఫ్రై చేయాలి. దాని తర్వాత అసలు ముట్టుకోకూడదు కదా. ఇక దాని తర్వాత అయిందా, సో దాంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆలోపు మన మటన్ అనేది ఉడికిపోతుంది. దాన్ని ఒక్కసారి పట్టుకొని చూడండి. బాగా అలా పట్టుకుంటే ఊడొచ్చేస్తే బాగా ఉడికిందనే అర్థం. బాగా ఉడికిందనేది అర్థం. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. మనం టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసేసి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు టమాటాని చక్కగా ఫ్రై చేయాలి. దీంట్లో ఏం యాడ్ చేయకండి, ఒక 2 నిమిషాలు అలానే ఉంచేసింది. దాని తర్వాత మనం వేయాల్సిన మసాలా చెప్తాను, నోట్ చేసుకోండి. కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ కారం, హోల్ గరం మసాలా, ధనియాల పౌడరు అండ్ మటన్ మసాలా వేనండి. ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకొని, ఎందుకంటే ఆయిల్ అంతా బయటకు వస్తే మనకి కంప్లీట్గా గ్రేవీ రెడీ అయిపోయింది అనేది అర్థం. రెడీ అయింది అనుకోండి, ఇక సగం మటన్ కర్రీ అయిపోతుంది. ఇంకొక 10% ఉంది అంతే బ్యాలెన్స్. దీంట్లోనే కొద్దిగంత మటన్ మసాలా యాడ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది, టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇక మూత పెట్టేయండి. ఎంతసేపు చూస్తారు, పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఆరామ్సే కూర్చోకుండా ఆ వాటర్ అనేది సైడ్కి తీసేటి, ముక్కలన్నీ ఒక సైడ్ని పెట్టేసి ముక్కలన్నీ యాడ్ చేసేయండి. వాటర్ వేస్ట్ అయితే పడేద్దామని ఆలోచించి ఆ వాటరే మన గ్రేవీ కింద వాడుకోవాలన్నమాట. ముక్కలన్నీ సో మసాలా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వదిలేయండి. ఏం అరోమా ఇల్లంతా వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఈ మటన్ గ్రేవీ కర్రీ. పలావ్ కానీ, చపాతి, పుల్కాయని, రోటీ దేని మీదైనా బాగుంటుంది. ఈ మనం ఉంచేసిన వాటర్ని కాసేపు బాయిల్ చేసుకుంటే సూప్ లాగా కూడా తాగేయచ్చు అనమాట. ఈ వాటర్ అనేది ఇప్పుడు మన మటన్ కర్రీలోకి యాడ్ చేసుకుని మీకు ఎంత వాటర్ కావాలి, గ్రేవీ కావాలా, ఇంకొంచెం లైట్గా కొంచెం పల్చగా కావాలంటే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం పల్చగా కొంచెం గ్రేవీగా చేసుకుంటాను, ఎందుకంటే అన్నంలో తిన్నా అండ్ గారెల్లోకి తిన్నా సూపర్ ఉంటుంది అనమాట. చిల్లి గారె మటన్ కర్రీ సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. దీంట్లోనే లాస్ట్ కొత్తిమీర వేసేసి దింపేయకండి, అలానే మరగనివ్వండి. సో మరిగించి ఎంత మరిగిస్తే మటన్ కర్రీ అంత బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అరే పెళ్ళిళ్ళలో అలా తినేటప్పుడు ఎంత బాగుంది ఏంట్రా, మన ఇళ్ళల్లో అలానే చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలా ఉంటుంది ఈ మటన్ గ్రేవీకి. సో ఒక్కసారి టేస్ట్ చేయండి, ఇలా చేసుకొని అసలు మర్చిపోరే, అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట మీకు మాత్రం. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి చక్కగా కాడలతోనే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. అడుగులంతా సో మిగిలిన మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట దీంట్లో, ఎందుకంటే మనం వేస్ట్ చేయకూడదు ఏదైనా సరే, అందుకనే. సో దీంట్లో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో చూసేస్తే తాగాలనిపిస్తుంది కదా, ఆ పని చేయకండి, ఉడకాలి ఇంకొద్దిగా సేపు. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు. ఫైనల్లీ మన ఎమ్మి మటన్ గ్రేవీ కర్రీ అయిపోయింది. ఇక లాగిన్ చేసేయండి. మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్ అంతవరకు.